అనమాట. ఎన్నో నేర్పుతుంది, కష్టాలు నేర్పుతుంది, నష్టాలు నేర్పుతుంది. మనం బయటికి లోపలికి మన మాస్క్ అనేది చూపుతుంది అనమాట. అది ఫేవరెట్ కంటెస్టెంట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టింగ్ నుంచి చెప్తాను అనమాట. అరే చెప్పాలంటే బిగ్ బాస్ కదరా బాబు, జబర్దస్త్కి వెళ్తా జబర్దస్త్ ఫ్యాన్ అయిపోతా, పటాస్కి వెళ్తే పటాస్ ఫ్యాన్ అయిపోతా, అంటే ఎక్కడికి వెళ్తా అంత ఫ్యాన్ అయ్యాడు. ఎందుకు చెప్పమంటారా, అట్ నుంచి కింది నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటే వీళ్ళు సపోర్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కింది నుంచి కష్టాలు ఎన్నో కష్టాలు చూసి వచ్చింటారు అనమాట. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయక మనం ఎవరు సపోర్ట్ చేద్దాం చెప్పండి, అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయలేదు కదా. అదే అనమాట. అంటే చాలా వరకు ఓటింగ్ పరంగా చూసుకుంటే కళ్యాణ్ అండ్ అనుజ వీళ్ళిద్దరి మధ్య అవునవును. ఎందుకు మరి ఇమాన్యుయల్ సపోర్ట్ చేయట్లేదు? ఆ జనాలు అడగండి ఎందుకు మరి నాకైతే తెలియట్లేదు. నాకు కూడా అదే అనిపిస్తుంది, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి. అంటే వాళ్ళని సపోర్ట్ చేయదని నేను చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళని నెగిటివ్ చేయట్లేదు నేను చెప్పట్లేదు అనమాట. అంటే ఏంటంటే నేను చెప్పేది ఈ ఫెనీ అంటే నాట్ ఓన్లీ బిగ్ బాస్, మనకి ఎవరికైతే మంచిగా ఉంటారో, అంటే మన క్రికెట్లో సచిన్ గారిని ప్రేమిస్తాము, దాంట్లో సినిమాల్లో మెగాస్టార్ గారిని ప్రేమిస్తాము. ఎందుకు అంతలా ప్రేమిస్తామంటే వాళ్ళకి ఫ్యాషన్ అనమాట. ప్రతిదీ అంటే కష్టాలు నష్టాలు చూసి వచ్చుంటారు. అలాంటిది ఇమ్మాన్ సీజన్ 9లో కామెడీ పరంగా కామెడీ చేస్తున్నాడు, ఎంటర్టైన్ పరంగా ఎంటర్టైన్మెంట్ చేస్తా ఉన్నాడు. అంటే ఒక 12 మంది ఉన్నప్పుడు వాళ్ళు కొట్లాడినప్పుడు ఏ విధంగా అయితే సర్ది చెప్పాడో, 6 మంది ఉన్నప్పుడు అదే విధంగా సర్ది చెప్పాడు. అంటే ఒక ఇంటి పెద్దలాగా, చిన్నోడైనా కూడా పెద్దలాగా చూసుకుంటున్నాడు. వేరే వాళ్ళ గెలుపు కూడా తన గెలుపులాగా చూసుకుంటున్నాడు. వేరే వాళ్ళు గెలిచినా కూడా నాకు హ్యాపీనెస్ అని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తిని గెలిపాక, అలాంటి వ్యక్తి గెలిపితే బిగ్ బాస్ సీజన్ ఫైనల్ కంటెస్టెంట్లో 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గెలిచినట్టే కదా. అది అంటే తనుజకి ఎమోషనల్ పరంగా లేదా సీరియల్ పరంగా అండ్ కళ్యాణ్కి ఆర్మీ పరంగా అండ్ ఎమోషనల్ గా కొంతమంది కనెక్ట్ అవుతున్నారు. ఎంతవరకు నిజం అది? గేమ్ ఏం లేదా వాళ్ళిద్దరిలో? గేమ్ లేదని నేను చెప్పట్లేదండి. అంటే అన్ని అక్కడున్న ఎన్ని అయితే వేస్ ఉన్నాయో అన్ని వేస్లో దూసుకుపోయే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలని చెప్తున్నా. చెప్పాను కదా, మళ్ళీ కామెడీ పరంగా కామెడీ చేస్తున్నావు, మిగతా వాళ్ళు చేయట్లేదు కదా. మరి కామెడీ చేయట్లేదు, మళ్ళీ ఎంటర్టైన్ పరంగా అంటే ఎంటర్టైన్ పరంగా మంచి ఏదైనా వచ్చినప్పుడు చేస్తున్నాడు. టాస్క్ పరంగా టాస్క్ ఆడుతున్నారు, వాళ్ళు ఓన్లీ టాస్క్ ఆడుతున్నారు, కొంతమంది ఎడుతున్నారు. వేరే విషయం మీకు తెలుసులేండి, అది స్టోరీ. మంచిగా ఆడుతున్నాడు. గేమింగ్ పరంగా నేను ఎవరిని నెగిటివ్ చేయట్లేదు, కానీ అన్ని రంగాల్లో ముందుండే వాళ్ళని మనం ముందుకు చూపాలి కదా. నాకెందుకో ఇమ్మాలన్నా అలా అనిపించాడు. ఆయన ముందుకు తీసుకెళ్ళక మనం ఎవరి ముందు తీసుకెళ్తామని అయితే నాకైతే అనిపించింది. మిగతా వాళ్ళు వేరేలా ఆలోచిస్తున్నాడు. ప్లీజ్ ఓట్ ఫర్ ఇమ్మాలని గెలిపిద్దామని అనుకుంటాను అన్నమాట నేను. చేంజ్ కనిపిస్తుంది కానీ మరి అండి, కాకపోతే ఒక వద్దులేండి మాట్లాడుకుంటే బాగోదు, కానీ కాకపోతే చేంజ్ అయితే అనిపించింది అనమాట. అంటే ప్రీవియస్గా ఒకటి పెట్టాడు కదా, పైకి లేసి చెప్పు తీసి పైన పెట్టే అని చెప్పి. లాస్ట్ టైం కామెడీ జరిగింది, ఇప్పుడు కాన్ఫిడెంట్ కొట్టాడు. అంటే అమ్మాయిలు లేకపోతే కాన్ఫిడెంట్ కొడతారు, అంటే వీక్నెస్ అమ్మాయిలు అనుకోవచ్చు. రీతు గారి వీక్నెస్ కదా, అమ్మాయిల వీక్నెస్ ఫస్ట్. కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి, మంచి ఫ్రెండ్స్. అంటే ఎవరికైనా సరే కొంతమంది ఏంటంటే అలోకి బతికేస్తారనమాట. ఎన్నోసార్లు చెప్పాను నాకులాగా. బయట కొంతమంది ఏంటంటే దే నీడ్ ఏంటంటే బాండింగ్స్ ఇఫ్ ఎనీవేర్. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బాండింగ్ కోసం అనేది వెయిట్ చేస్తారనమాట. ఆ బాండింగ్స్ కావాలని కోరుకుంటారు. అలాగే మన రీతి కూడా చెప్పింది కదా బయటకు వచ్చి, ఎక్కడికి వెళ్ళినా కూడా మనము బాండింగ్స్ కొంతమంది కోరుకుంటాం కదా. అలా నాకు డిమాండ్ పవన్ కనెక్ట్ అయ్యారని చెప్పి. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే తనుజ గారికి పవన్ కళ్యాణ్ గారు కనెక్ట్ అయ్యారు. అది స్టోరీ. కంటెంట్ అనుకున్న వాళ్ళు కంటెంట్ అనుకోండి, అంటే చెప్పలేదు ఇంకా. అంతే, ఇంకా కంటెంట్ ఏం కాదు, జెన్యున్గానే ఉంటారు. బయటకు వచ్చి కలిసిన తర్వాత మాట్లాడదాం. సపోర్ట్ లేకపోతే టూలో ఎందుకుంటుంది ఆమె? అట్లా అనుకుంటారు అంతే, ఆమె అలా అనుకుంటుంది అనమాట. మనం ఏం చేయలేము, అంత లేదు మరి ఇయర్ కదా. అది అన్నా టోటల్గా వీళ్ళలో ఎవరు గెలిస్తే మంచిది అంటావు నువ్వు? మనం మాట్లాడదాం. అయిపోయిందా మీ కంటెంట్? ఆయన వచ్చాడు ఇందాకే, అన్పేర్ అని చెప్తాడు. అది అన్పేర్ అనమాట. సంజన గారు కొద్దిగా గేమింగ్ పరంగా డల్ ఉన్నారు కదా, కానీ సంజన గారిని అంటే ఆయన తీసేయడం కాదు, మంచిగా ఆడేటం పెట్టచ్చు కదా అని చెప్పి అంతే. సుమన్ శెట్టి గారు ఉంటే మంచిగా ఉండే అనిపించింది. ఓకే ఫైన్. సంజన గారికి తనుజాకి పడింది అనుకో, లాస్ట్కి ఎవరు గెలుస్తారంటావు? సంజన గారికి ఇద్దరికి పడితే ఎవరు గెలుస్తారంటావు? మీ జనాలకి ఏం కావాలంటే కొట్టుకోండి, నరుక్కోండి, చంపుకోండి. జనాలకి ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. మంచిగా చెప్తే జనాలు వినరు అనమాట. మీకు ఇదే కావాలి నాకు తెలుసు. సంజన గారికి ఆమెకి కూడా జుట్టు పెట్టుకుంటారు, కొట్లాడతారు, ఆపుకుంటారు జనాలు చూడడానికి. నీ ఇంటికి అది నాకు తెలుసు. ఆ విషయం లాస్ట్ మూమెంట్ సిచ్యువేషన్ ఒక నవ్వుగా కామెడీగా జుట్లు పెట్టుకుని కొట్లాడతారు, చూద్దాం లేదు అంతే. అంతే అంట. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక్కటే మాట చెప్తా, బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టింగ్ చెప్తాను, నీకు తెలుసు ఇమ్మాలనే గెలుస్తాడు. ఓకే అంటున్నారుగా అనేవాళ్ళు అనుకోండి భయ్య, నేనేం చేయలేను. నేనైతే ఆయన సపోర్ట్ చేస్తాను. ఎంత చెప్తానంటే షో బాగా ఆడాడు ఇమానిల్, ఈ రోజు డల్ అయిపోయాడు, దాని గురించి అంటున్నాం. ఓకే 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 నాకు అర్థమైంది. అయితే ఇందాక మా అన్నతో మీరు భయపడ్డానికి చెప్తా. మా అన్నతో ఇందాక మాట్లాడాను అనమాట.
అలా చెప్పను ఎలా ఉన్నావు ఏంటి సంగతి నా ఇంటెన్షన్ చెప్పను ఎలా ఉన్నావు ఏంటి సంగతి అని చెప్పి మాట్లాడమాట. ఇంకొక అన్న వచ్చాడు, ఆయనకి నాకు పడదు, ఏదో వేరే గలిగి మాట్లాడాడు. నీ అబ్బా ఏంట్రా మాట్లాడి ఎర్రి అలా మాట్లాడమాట. ఆ కైండ్ ఆఫ్ మాట్లాడమాట వద్దురా చాలు కానీ ఆ కైండ్ ఆఫ్ మాట్లాడమాట. అంటే మనం సెకండ్కే వేరియేషన్ మార్చుకున్నప్పుడు అలాంటిది డే బై డే ఒకటేలాగే గేమింగ్ ఉంటుందని మీరేది అనుకుంటారు? అర్థమైందా? గేమింగ్ చేంజ్ అవుతుంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఇలాగే హైకి వెళ్ళనమాట. సినిమాలు కూడా చూసుకుంటే ఎంతో కష్టపడి తీస్తారు, పైకి వెళ్తాయి డౌన్ అవుతాయి, పైకి వెళ్తాయి డౌన్ అవుతాయి. అలానే బిగ్ బాస్ సీజన్ 9లో ప్రతిరోజు ఇమ్మాలను గెలవాలంటే అవ్వదు. నీ వల్ల కదా ఇంకా 5 days ఉంది ఉన్నది. మొహం చూసేపాటికి మాడిపోయినట్టు అయిపోయింది. ఎవరు చెప్పాడు మగం మాడిపోయింది చెప్పి? ఈ రోజు షో నిన్న నైట్ షో చూస్తే అట్లా అనిపించింది. అనుకునే వాళ్ళు అనుకోండి గెలుస్తాడంటావు. గెలుస్తారని చెప్తాను భయ్య, నా కాన్ఫిడెంట్ అది. మీరేమో తనుజాగర్ అంటున్నారు, ఇంకోరేమో సజ్జనాగర్ అంటున్నారు, ఇంకోరేమో వేరే అనుకుంటున్నారు. నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఈ ఫెనీ బిగ్ బాస్ మొత్తం షోలో మొగాళ్ళకే వచ్చింది. ఈ షో అనేది కంపల్సరిగా ఆడవాళ్లే కొడతారు అనేది స్టార్టింగ్ నుంచి ఉంది. అందుకే తనుజాని తీసుకొచ్చి పెట్టారు. నాగార్జున గారు అనే ఒక మచ్చ కూడా నాగార్జున గారికి పడింది. ఆ ఉద్దేశంతో నేను అడిగాను. ఓకే మీరు అడగడం మంచిది అనమాట. మీరు అక్కడ క్వశ్చన్ కూడా మంచిదే చెప్పారు. అయితే ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నోసార్లు చెప్పాయి, యాక్టర్స్ కమెడియన్స్ లేడీస్ జెంట్స్ ఇంకోరు ఎవ్వరు ఉన్నదనమాట. మనకి ఇంకా లేడీస్ చెప్తే బాగోదు. మనకి ఇళ్ళమ్మ ఎంతైతే ఉంటుందో ఆ దమ్ము చూపించినోడే టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతాడు. నాకు ఇమ్మాలని అనిపించాడని చెప్తా ఉన్నాను ఎన్నోసార్లు. ఇమ్మాలని వెళ్తాడు నేనైతే అనుకుంటాను. మీరు ఫుడ్ పెడుతుంది. అరే ఒక్క నిమిషం హూ సెడ్ దట్ అరే మాట్లాడు నాతో. మనకి ఫుడ్ పెడుతున్నా, నాకు ఫుడ్ పెడుతుంది. బిగ్ బాస్ గురించి మాట్లాడా? ఒక్క నిమిషం